గురుకుల విద్యార్థి మృతి, మరో ఇద్దరికి అస్వస్థత, బాలుడి మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి అస్వస్థతకు గురై చనిపోయిందట. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే బాలుడి మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అతని బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు స్థానికుల కథనం ప్రకారం మెట్పల్లిలోని ఆరపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజారపు మహేష్, లావణ్య దంపతుల కుమారుడు గణాదిత్య పెద్దాపూర్ బాలుర గురుకుల స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి విద్యార్థులందరితో కలిసి నిద్రపోయిన అతను అర్ధరాత్రి తర్వాత వాంతులు చేసుకున్నాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తోటి విద్యార్థులు కేర్ టేకర్ వెంకటేష్కు సమాచారం ఇచ్చారు. ఆయన ప్రిన్సిపల్ విద్యాసాగర్కు చెప్పిండు. దీంతో మహేష్కు ప్రిన్సిపల్ ఫోన్ చేసి బాలుడు అస్వస్థతకు గురయ్యాడని వెంటనే తీసుకెళ్లాలి అని చెప్పిండట. ఆందోళనకు గురైన బాలుడి తండ్రి మహేష్ ద్విచక్ర వాహనంపై స్కూల్కి వెళ్ళి బాలుడిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. మరి ఏం బిక్తున్నాడు ఉన్న సిబ్బంది? అరే పేరెంట్కి ఫోన్ చేసి పేరెంట్ని వచ్చి మీరు తీసుకుపోండి, వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు? ఇప్పుడు ఆయన వచ్చే మార్గ మధ్యలో హడావుడిగా నా కొడుకు ఏమైందో అని చెప్పి హడావుడిగా వచ్చి ఆ రాత్రి ఏదన్నా దేనికైనా గుద్దో ఇంకోటి యాక్సిడెంట్ జరిగితే ఎవడు మళ్ళీ బాధ్యత? మీకు ఒక స్కూల్లో మిమ్మల్ని చేర్పించిన తర్వాత మొత్తం వ్యవహారం ఎవడు చూడాలా? ఆ స్కూల్ వాళ్ళు చూడాలా? మీరు పేరెంట్కి ఫోన్ చేసేది ఏంది అసలు? పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్టు తెలిపిరట. ఊరినియమ్మ, ఎంత ఘోరం ఇది! ఇప్పుడు ఒక మనిషి చనిపోయే సిచ్యువేషన్ వచ్చింది అని అంటే నేను అనుకోవడం ఇందులో ఏదో తేడా ఉన్నది. రాత్రి అంతా బాగానే ఉండి అప్పుడే వాంతులు చేసుకొని అప్పుడే చనిపోవడం అన్నది ఎట్లా? ప్రిన్సిపల్ అంబులెన్స్ను పిలిపించడం లేదా ఆసుపత్రికి తరలించడం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలుడి తండ్రి ఆరోపించారు. తెల్లవారుజామున విద్యార్థి అస్వస్థతకు గురై కాళ్లు వంకర్లు పోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు ప్రిన్సిపల్ విద్యాసాగర్ తెలిపారు. ఇన్ఛార్జి ఎంఈఓ భీమయ్య, కోరుట్ల ఎస్ఐ కిరణ్ గురుకుల పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. తమ కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడని, దీనిపై విచారణ జరపాలని మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 8వ తరగతికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు రాపర్తి హర్షవర్ధన్, ఆడపు గణేష్లు శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని కుటుంబ సభ్యులు నిజామాబాద్కు తరలించారు. గణేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషపు పురుగు కుట్టడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇక్కడి స్కూల్లోని స్టాఫ్ నర్స్ బదిలీ కాగా ఆమె స్థానంలో ఇంకా ఎవరూ రాకపోవడం గమనార్హం. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో మహేష్, లావణ్య దంపతులు విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. ఎవడియాలి ఆ ప్రాణాన్ని తిరిగి తెచ్చి ఎవడియాలి? అందుకే అంటున్నాం కదా, నీ 7% ఎవరికి పెడతావు నువ్వు? ఈ గవర్నమెంట్ అడుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, నువ్వు ఇచ్చిన 7% ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ ఎవరికి పెడతావు? అది నువ్వు డైట్ ఛార్జీలు పెంచుతావని ఒక్క మాట ఎందుకో చెప్పకపోతే? అరే పురుగులన్నం తిని విషాహారం తిని చనిపోతున్నారా పిల్లలు? ఇక్కడ భువనగిరి పోచంపల్లి దగ్గర ఒక అబ్బాయి చనిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి చివరికి చనిపోయింది కదా. ఎంతమంది పిల్లలు ఈ విషపు భోజనం తిని అస్వస్థతకు గురై వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు? కనీస అర్హత లేదా? నీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ మనవడో, మీ మనవరాలో, ఈ మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు ఏం తింటున్నారా మీ పిల్లలు? ఒక్కసారి ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చునేటప్పుడు మీ పిల్లల ప్లేట్ భోజనం చూడండి అటువైపు. మా పిల్లలు ఇంత గొప్పగా తింటున్నారు, మరి మిగతా ప్రజలు గురుకుల పాఠశాలలో స్కూల్లో చదివే పిల్లలు ఏం తింటున్నారని ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఏదో నేను అనుకోవడం, ఒకవేళ ఇదే జరిగి ఉంటే పామో ఏదో గరిచి ఉండాల. ఎంతమందిని చంపుతారు? ఇంకా ఎంతమందిని చంపితే మీకు మనశ్శాంతి ఉంటుందో చెప్పాలి. ముఖ్యమంత్రి, మంత్రులను అడుగుతున్నాం మేము. ఇగో పశువుల పాకే తరగతి గది, పశువుల కొట్టన చదువు చెప్తున్నాడు సారు. ఇది మన రాష్ట్రం. ఏమయ్యా అంటే మళ్ళీ విద్యా వైద్యానికి మేము ప్రాధాన్యత కల్పించినామని మళ్ళీ దంచుతున్నాడు స్పీచ్లు ఆయన సీఎం. మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని 3 ఏళ్ల క్రితం కూలిపోయింది. 2 ఏళ్ల క్రితం మండల పరిషత్ నిధులు 7 లక్షలతో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. గోడల వరకు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ నిధులు సరిపోవడం లేదంటూ అర్ధాంతరంగా ఆపేసిన మొండిగోడల బడి ఇది. దీంతో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న 11 మంది విద్యార్థులకు చెట్ల కింద పాఠాలు చెప్తున్నారు. వర్షం కురిస్తే పాఠశాల సమీపంలోని పశువుల పాకే తరగతి గదిగా మారుతోంది. ఈ సమస్యపైన మండల విద్యాధికారి రాధాకృష్ణన్ సంప్రదించగా పాఠశాల పరిస్థితిపైన ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించారు.
మండల పరిషత్ నిధులతో భవన నిర్మాణం చేపట్టినందువల్ల దాన్ని పూర్తి చేయాల్సింది వారే అని పేర్కొన్నారు. ఒకవైపు స్కూల్ భవన నిర్మాణం అసపూర్తిగా ఉండగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారట. వాహ్, గొప్పోలరా బాబు మీరు. అక్కడ పిల్లలు స్కూల్ బిల్డింగ్ లేదు, ఈ స్కూల్కి మరుగుదొడ్లు కావాలి, బాత్రూమ్లు కావాలని ఉన్నతాధికారులు చెప్పారట. అంటే మీ రివ్యూలు, మీ స్టేటస్ ఎంత గొప్పగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఏం బాధ ఇది? ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళని చదివించడానికి అవకాశం ఉంటుందా? ఒక్కసారి నేను చెప్తాను చూడండి. నిన్నటి పేపర్ ఒక్కసారి ఓపెన్ చేయండి దయచేసి, కొంచెం సేపు. ఎందుకంటే మనం అంతా పేరెంట్స్గా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఇది నిన్నటి పేపరు. నిన్నటి పేపర్లో ఒక 2 నిమిషాలు దీనికోసం సమయం కేటాయించండి దయచేసి. చూడండి ఒక్కసారి, ఎంత భయంకరమైన రిపోర్ట్ ఒక్కసారి చూడండి. బడికి దూరంగా 22.1% పిల్లలు, అంటే ప్రతి 100 మందిలో 22% మంది పిల్లలు స్కూల్కి వెళ్లకుండా బడికి దూరంగా ఉన్నారట. ఇది ఎట్లా అభివృద్ధి తెలంగాణ అవుతుంది చెప్పండి ఒక్కసారి. జాతీయ సగటు 13.2% కన్నా అధికం. అంటే ఓవరాల్గా ఈ కంట్రీలో, ఈ దేశంలో జాతీయ సగటు నేషనల్ వైడ్గా 13% మంది పిల్లలు బడికి పోకుండా ఉంటే, ఓన్లీ ఇన్ తెలంగాణలో 22% మంది పిల్లలు బడికి పోవట్లే. అర్థమవుతుందా మనకేమన్నా? ఓటు కోసం పైసలు అడిగే మనం, ఓటు కోసం మందు అడిగే మనం, వాడు పైసలే లేదని ధర్నా చేసే మనం, మన పిల్లల భవిష్యత్ ఏమైపోతున్నదని ఒక్కసారి ఆలోచించినమా? వాడు పెన్షన్ ఇయ్యలే, వాడు రుణమాఫీ చేయలే, వాడు రైతు బంధు ఇయ్యలే, వాడు ఇంకోటి ఇయ్యలే. కానీ మన పిల్లల చదువు ఏమవుతుందని ఒక్క పార్టీ కానీ, ఒక లీడర్ కానీ ఎవడన్నా దీని గురించి ఆలోచించిండా? మనం తిన్నా తినకపోయినా పిల్లలకు అన్నం పెడతామా? మనం తిన్నా తినకపోయినా పిల్లల కోసమే మన జీవితాన్ని ధారపోస్తామా? మరి ఈ విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? చూడండి ఒకసారి, రాష్ట్రంలో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సున్న పిల్లలు, యువతలో 21.10% మంది విద్యకు దూరంగా ఉంటున్నారు. అంటే వారు స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లకుండా ఇతర పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 13.20% కాగా రాష్ట్ర సగటు అధికంగా ఉండడం ఆందోళనకర అంశం. తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక సోషియో ఎకనమిక్ అవుట్లుక్ 2024ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఎవరు విడుదల చేసిర్రు? మళ్ళీ ఈ ముఖాలే విడుదల చేసినాయి, స్టేట్ గవర్నమెంటే. మరి స్టేట్ గవర్నమెంట్ దగ్గర సోషియో ఎకనమిక్ అవుట్లుక్ సర్వే ఉన్నప్పుడు మరి విద్యకి ఇంతమంది దూరంగా ఉన్నారు, ఇంత నాశనం అవుతుంది వ్యవస్థ అని విద్యకి బడ్జెట్ కేటాయింపులు జరపాలనా? అయినా కూడా వీళ్ళు చేయట్లేదనంటే వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. వీళ్ళు ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. ఇది ఈ విషయంలో మీరు ఆలోచించట్లేదంటే ఇది రాక్షస పాలన కిందకే వస్తుంది. చూడండి, ముఖ్యంగా 14 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 26% మంది అబ్బాయిలు, 17.4% అమ్మాయిలు చదువుకు దూరమయ్యారట. కేవలం 17 నుంచి 18 సంవత్సరాల వయసు వారిని పరిగణలోకి తీసుకుంటే చదువుకు దూరమైన వారు 40% ఉన్నారట. చూడండి ఒక్కసారి ఎంత భయంకరంగా ఉన్నదో. 17-18 ఇయర్స్ అంటే ఎవరు? 10th క్లాస్ అయిపోయింది, ఏదో స్కూళ్ళల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఏదో చదివించారు, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలా, చలో డ్రాప్అవుట్. 40% డ్రాప్అవుట్స్ ఉన్నాయట, 40%. అంటే వాళ్ళు ఆ పక్కనే ఉన్న టౌన్కో ఇంకో దగ్గరకో కాలేజీకి పంపించాలి. గవర్నమెంట్ కాలేజీలు ఏడున్నాయి? ప్రైవేట్ కాలేజీకి పంపించాలి, పైసలు లేవు. వారిలో 68.70% నెలలో 15 రోజులకు పైగా పనులు చేస్తున్నారట. ఇంకా భయంకరమైన విషయం ఇది. అంటే కొంతమంది పోతున్నారు, ఆ పోయిన వాళ్ళలో కూడా 68% మంది పిల్లలు నెలకు 15 రోజులు స్కూల్కి పోయి కాలేజీకి పోయి 15 రోజులు పని చేస్తున్నారట. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు సర్కారు పలు చర్యలు చేపడుతోందని నివేదిక పేర్కొన్నది. ఏంది నీ చర్య? 7% బడ్జెటా? 2030 నాటికి 100% యువ అక్షరాస్యత సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డ్రామా లాపండి. ఇంత భయంకరమైన రిపోర్ట్ ఇది. సిగ్గులేని ప్రభుత్వాలు ఇవి. అంటే కోపం రావచ్చు ప్రజలకి కూడా, కానీ మనకు కూడా లేదు. ప్రభుత్వాలకు ఎట్లాగో లేదు, మనం కూడా ఆలోచించే పరిస్థితిలో లేము.